వద్దే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతదేశం యొక్క 2027 జనాభా లెక్కల ప్రకారం మారుతున్న కుటుంబ నిర్మాణాలను ప్రతిబింబిస్తూ తమ బంధం స్థిరంగా ఉందని స్థిరంగా సహజీవనం చేస్తున్న జంటలు స్వయంగా ప్రకటించుకుంటే వారిని వివాహితులుగా పరిగణించవచ్చు. చట్టపరంగా ఇది వివాహంతో సమానం కానప్పటికీ డేటా సేకరణ కోసం ఉద్దేశించిన ఈ వర్గీకరణ రాబోయే 2027 జనాభా లెక్కల సమయంలో సహజీవనం చేస్తున్న భాగస్వామ్యులను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. భారతదేశంలో సహజీవన సంబంధాలలోని కీలక అంశాలు 2026 నాటికి 2027 జనాభా లెక్కలు. అధికారిక జనాభా లెక్కల పోర్టల్ ప్రకారం సహజీవనం చేస్తున్న జంట తమ బంధాన్ని స్థిరమైనదిగా భావిస్తే గణన ప్రయోజనం కోసం వారిని వివాహిత జంటగా పరిగణించాలి. చట్టపరమైన వివాహం వల్లే అధికారికంగా గుర్తించబడినప్పటికీ సహజీవనం చేసే వయోజనులు జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్టికల్ 21 కింద రక్షించబడతారని భారతీయ న్యాయస్థానాలు ధృవీకరించాయి. వివాహంతో సమానమైనగా పరిగణించబడే సహజీవన సంబంధాలలో ఉన్న మహిళలు గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం 2005 ప్రకారం భరణం పొందేందుకు అర్హులు. అటువంటి సంబంధాల ద్వారా జన్మించిన పిల్లలను అక్రమ సంతానంగా పరిగణించరు మరియు వారికి వారి తల్లిదండ్రుల ఆస్తిపై హక్కులు ఉంటాయి. సాధారణ భాగస్వామ్యుల మధ్య స్వయంచాలక వారసత్వ హక్కు ఉండదు. అయితే ఆస్తిని సంపాదించడంలో వారు సహకరించినట్లయితే వారు ఉమ్మడి యాజమాన్యాన్ని క్లెయిమ్ చేయవచ్చు. జనాభా లెక్కలలో సహజీవనం చేసే భాగస్వామ్యులను చేర్చాలనే ఈ మార్పు యొక్క ఉద్దేశం ఆధునిక భారతీయ కుటుంబాల వాస్తవాలను మరింత మెరుగు గ్రహించడమే తప్ప కొత్త చట్టబద్ధమైన వివాహ హోదాను సృష్టించడం కాదు అంటున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.